హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనాని ఇంట్లోంచి బయటికి గెంటేస్తున్న ప్రభావతి, మాణిక్యాన్ని తీసుకువచ్చి రోహిణికి షాక్ ఇచ్చిన బాలు. అసలిదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రోహిణి అయితే మొత్తానికి బాలు ఫోన్లో ఉన్న వీడియోని సంపాదిస్తుంది. తరువాత బాలు అయితే, నాకు ట్రిప్పొచ్చింది మీనా, తొందరగా వచ్చేస్తాను అని ఇక మీనాతో చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఈ అవకాశం చూసుకున్న రోహిణి ప్రభావతితో, ఆ రోజు మీ దగ్గర డబ్బులు కొట్టేసింది ఎవరో కాదత్తయ్యా, మీనా తమ్ముడు శివాని అని నిజాన్ని బయటపెడుతుంది. అది విని ప్రభావతి షాకవుతూ, ఏంటి రోహిణి నువ్వు చెప్పేది? అవునత్తయ్యా, చూడండి కావాల్సుంటే వీడియోని చూపిస్తుంది. ఆ రోజు మీ దగ్గర డబ్బులు కొట్టేసి ఆ సేటు మిమ్మల్ని రూంలో బంధించేలా చేసి అందరి ముందు మిమ్మల్ని దోషిలా నిలబెట్టింది ఆ మీనా తమ్ముడు శివ. మీనా తమ్ముడు శివ అని బండిమీద వచ్చి మీ డబ్బులు కొట్టేశాడు. ఈ విషయం బాలుకి కూడా తెలుసు. కాని బాలు ఎటువంటి రియాక్ట్ అవ్వలకుండా మొత్తానికి ఆ వీడియోని దాచిపెట్టాడు. మళ్లీ వాళ్ల బామ్మర్దిని మీరేమన్నా అంటారేమో అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఆ వీడియోని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి. దీని సంగతి చెప్తాను అని మీనా మీదికి గొడవకి వెళ్లబోతూ ఉంటే, మీనా, ఒకదానిమీదికి గొడవకి వెళ్తే ఎలా అత్తయ్యా, వాళ్లమ్మకి ఫోన్ చేసి తొందరగా ఇక్కడికి రమ్మనండి, ఆ శివగాడిని కూడా తీసుకురమ్మనండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి పార్వతికి ఫోన్ చేసి, ఉన్న ఫలంగా ఉన్నట్టే మీరు మా ఇంటికి రండి, మీ కొడుకుని మీ కూతుర్ని కూడా తీసుకురండి అని చెప్తుంది. దాంతో ఇక పార్వతి అయితే చాలా కంగారు పడిపోతూ, రేయ్, ఏంట్రా, నిన్ను కూడా తీసుకురమ్మని వదినిగారు చెప్తున్నారు, ఏం జరిగిందిరా, మళ్ళీ ఏం చేశావ్రా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. శివాని, నేనేం చెయ్యలేదమ్మా అని అంటూ ఉంటాడు శివ. తర్వాత ఇక అందరూ కూడా ఇంటికైతే వస్తారు. పార్వతి వాళ్లు రావటం చూసిన మీనా, అమ్మా, ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది మీనా. నేనే రమ్మన్నాను అని అనంగానే, మీరా, ఎందుకు రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే శివ చంప పగలగొడుతుంది ప్రభావతి. ఇక సత్యమైతే, ప్రభా, నీకేమన్నా పిచ్చిపట్టిందా, ఎందుకు శివాని కొట్టారు అని అడుగుతూ ఉంటాడు. ఇక శృతి అలాగే రవి కూడా అక్కడే ఉంటారు. అప్పుడే ఇంకా, వీణ్ణి కొట్టాలా లేకపోతే చంపేయాలా, వీడి ఏం చేశాడో మీకు తెలుసా, ఆ రోజు బైకు మీద వచ్చి నా దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేసింది వీడేనండి అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాకైపోతూ ఉంటారు. నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఎప్పుడో దొంగతనం చేస్తే ఇప్పుడు శివానే చేశాడని తనమే చేయి చేసుకోవడమేంటి అని సత్యం అడుగుతూ ఉంటాడు. ఆధారాలు లేకుండా, సాక్ష్యాలు లేకుండా నేనేమీ అతనిమీద నింద వేయలేదండి, చూడండి వీడి చేసిన నిర్వాకమని వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోని చూసి సత్యం అందరూ కూడా షాకైపోతూ ఉంటారు. ఇక మీనా కూడా వీడియో చూస్తుంది. అప్పుడే ఇక వీడియో చూసి మీనా అయితే, రేయ్, ఏంట్రా ఇదంతా అని అడుగుతూ ఉంటే, నన్ను క్షమించక్కా, ఆ రోజు నేను చెయ్యని నేరానికి మనల్ని పిలిపించి ఆ రోజు ఈవిడగారు మనల్ని అవమానించారని, నిన్ను నానా మాటలు అన్నారని కోపంతో నేనా రోజు అలా చెయ్యాల్సి వచ్చింది అని నిజాన్ని బయటపెడతాడు. అప్పుడీక మీనా కూడా, ఎందుకురా ఇలా చేశావు అని కొడుతుంది. శివాని, ఆపండి మీ నాటకాలు నాకు తెలియదనుకుంటున్నారా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక, నన్ను క్షమించండి, వీడిలా చేశాడని తెలీదు, వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది పార్వతి. అసలీ వీడియోని నీకు ఎవరు చూపించారు అని అడుగుతూ ఉంటాడు సత్యం. చెప్పు ప్రభావతి, ఈ వీడియోని ఎవరు చూపించారు అని అనంగానే, రోహిణికి ఈ వీడియో ఎక్కడ్నుంచి వచ్చింది, చెప్పు రోహిణి అని అడుగుతూ ఉంటే, బాలు ఫోన్లోనే ఉంది ఈ వీడియో అని అంటూ ఉంటుంది రోహిణి. బాలు ఫోన్లో ఈ వీడియో ఉందని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు సత్యం. నాకు తెలుసు మావయ్యా అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో శృతి పక్కకు వెళ్లి బాలుకి ఫోన్ చేస్తుంది. జరిగిందంతా కూడా చెప్పటంతో ఒకేసారి బాలు షాకైపోతూ ఉంటాడు. అసలు నా ఫోన్లో ఉన్న వీడియో ఎవరు తీశారు, ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటే, రోహిణియే నీ ఫోన్లో ఉన్న వీడియోని తన ఫోన్లోకి ఫార్వర్డ్ చేసుకున్నట్టుంది, అత్తయ్యకి చూపించి అంత గొడవ చేస్తోంది అని అంటూ ఉంటుంది శృతి. పాపం మీనా అసలు ఏడుస్తోంది. బాలు, నువ్వు తొందరగా రా అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడీక బాలు అయితే, ఈ పార్లమ్మకి నా ఫోన్లో ఉందని వీడియో ఎలా తెలుసు అని అనుకుంటూ ఇక బయల్దేరుతూ ఉంటాడు. అలా కార్లో వస్తున్న బాలుకి మాణిక్యమైతే కనపడతాడు. ఇక మాణిక్యాన్ని చూసి షాకైపోతూ ఉంటాడు బాలు. ఇక షాకైపోతూ ఇక వెంటనే కారు ఆపి ఇక మాణిక్యం కాలర్లు పట్టుకుంటాడు. నువ్వు ఆ మలేషియా మావయ్య మాణిక్యానివి కదా, ఇదేంటి, నీ చేతిలో ఆ కవరేంటి, నీ వేషమేంటి, నువ్విక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటే, పక్కనుంచి వెళుతున్న ఒక వ్యక్తి, ఏం మటన్ కొట్టు, మాణిక్యం ఈ మధ్య కనిపించటం లేదేంటి, నాటకాలు మానేశావా
అని అంటూ ఉంటే ఇతనేం చేస్తాడు అని అడుగుతాడు బాలుని. ఇతను మటన్ కొట్టుకుంటాడు, అప్పుడప్పుడు డ్రామాలు కూడా వేస్తాడు అని చెప్పటంతో నువ్వు డ్రామా ఆర్టిస్టువా, చెప్పురా, చెప్తావా, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లమంటావా అని బాలు అయితే అంటాడు. అప్పుడే ఇక వెంటనే మాణిక్యమైతే రోహిణియే తన చేత ఈ నాటకమాడిచ్చింది అని నిజాన్ని బయటపెడతాడు. అలా బయటపెట్టటంతో ఇక తర్వాత మాణిక్యాన్ని తీసుకుని ఇంటికైతే వస్తూ ఉంటాడు బాలు. ఇంతలో ఇక మీనాని బయటికి గెంటేస్తూ ఉంటుంది ప్రభావతి. అలా మీనాని బయటికి గెంటేస్తూ ఉండగా కాలర్ పట్టుకుని మాణిక్యాన్ని లోపలికి తీసుకొస్తాడు బాలు. మాణిక్యాన్ని చూసి రోహిణి షాకైపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాకైపోతూ ఇదేంటి, మాణిక్యం బాలు చేతికి చిక్కాడా అని షాకైపోతూ ఉంటుంది. అప్పుడే ఏంటి మాణిక్యం గారిని అలా కాలర్ పట్టుకుని తీసుకొచ్చావు అని మనోజ్ అంటూ ఉంటే, వీడు మలేషియా నుంచి వచ్చినవాడు కాదు, ఇక్కడే బస్తీలో నాటకాలాడుతూ మటన్ అమ్ముకునేవాడు. మీ భార్య రోహిణియే వీడి చేత మలేషియా నుంచి వచ్చిన మా మావయ్య అని నిజాన్ని బయటపెడతాడు. అది చూసి షాకైపోతూ ఉంటాడు. ఏంటి పార్లమ్మా, నా ఫోన్లో ఉన్న వీడియోని, అసలు వీడియో ఉందని నీకెలా తెలుసు, నీకు ఎవరు చెప్పారు, నా ఫోన్లో ఉన్న వీడియో ఉందని మీ నాన్నక్కూడా తెలీదు, ఆ శివగాడికి తెలుసు, రే శివా, ఏంటిదంతా, దీనికి ఎలా తెలిసింది అని అంటూ ఉంటే, ఏముంది, గుణా చెప్పుంటాడు, ఎందుకంటే గుణా దగ్గర ఎప్పుడూ అప్పు తీసుకోవడానికి ఈ రోహిణి వస్తూనే ఉంది, అతని దగ్గర 5 లక్షల అప్పు కూడా చేసింది అని అంటూ నిజాన్ని బయటపెడతాడు. విన్నావు కదా, ముందు నీ కోడలు ఆడుతున్న నాటకం గురించి బయటపెట్టి అప్పుడు నీనామీద చెయ్యివెయ్యి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ప్రభావతి అయితే రోహిణిని చంపపగలగొడుతుంది. చెప్పు, ఇతని చేత మలేషియా నుంచి వచ్చిన మా మావయ్య అని నాటకమెందుకాడించావు, అసలు నువ్వు కోటీశ్వర్రాలవేనా అని అడుగుతూ ఉంటే, అప్పుడే మాణిక్యమైతే ఇంత దూరం వచ్చాక ఇంకెందుకు దాచుకుంటున్నావమ్మా, చెప్పి నువ్వు కోటీశ్వర్రాలివి కాదని అని మాణిక్యమంటాడు. అప్పుడే అది విని ఒక్కసారి అందరూ కూడా షాకైపోతూ ఉంటారు. అసలు మలేషియాలో వాళ్ల నాన్నే లేడు అని అనంగానే, మరి మలేషియాలో వాళ్ల నాన్న లేకపోతే, రేయ్ మనోజ్, నీకు ఫర్నిచర్ షాపు పెట్టడానికి 25 లక్షలు ఎక్కడ్నుంచి వచ్చాయిరా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అదీ నాన్న, అది అని తడబడుతూ ఉంటే, చెప్తావా, చెంప పగలగొట్టమంటావా అని సత్యం అనంగానే, అదీ నాన్న, అది నేను నా దగ్గర్నుంచి డబ్బులు కొట్టేసిన కల్పన మొత్తం 48 లక్షలు వడ్డీతో సహా ఇచ్చేసింది నాన్న, వాటితోనే ఫర్నిచర్ షాపు పెట్టాము, మళ్లీ డబ్బు వస్తే బాలుగాడు రవిగాడు వాటా అడుగుతారని రోహిణి వాళ్ల నాన్న ఇచ్చారని చెప్పమంది, అలాగే చెప్పాను అని నిజాన్ని బయటపెడతారు. విన్నావు కదా, నీ మీద కోపంతో వాళ్లక్కని నువ్వు అన్నమాటల్ని గుర్తుచేసుకుని నీ దగ్గర డబ్బులు దొంగతనం చేసి తిరిగి ఆ డబ్బులు ఏమీ ఖర్చుపెట్టకుండా నీ డబ్బులు నీకు అప్పచెప్పాడు, అది కూడా నువ్వు వాళ్లని అవమానించావని నీకు బుద్ధి చెప్పాలని చేశాడు. కాని నీ కొడుకు కోడలు ఎంత మోసం చేశారో చూసుకో, కోటీశ్వర్రాలు నా కోడలు, నా పెద్ద కోడలు చాలా డబ్బున్నదా అంటూ మురిసిపోయావు కదా, మరి ఇప్పుడేమంటావు అంటూ బాలు అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు ప్రభావతికి. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.